హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీ అందరితో శ్రావణ సోమవారం స్పెషల్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 8 o'clock మా పాపని స్కూల్లో విడిచిపెట్టి నేను టెంపుల్కి వచ్చానమాట. నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాగ్ చేసే ముందు నేను మీకు చెప్తున్నాను ఏంటంటే నా తెలుగు కొంచెం ఫ్యాన్సీ తక్కువ అనమాట. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు, అడ్జస్ట్ అవుతారు. ఇదిగో ఈ టెంపుల్లోన నార్త్ ఇండియాలో ఏమంటే అన్ని దేవుళ్ళు ఒకే చోటు ఉంటాయి అన్నమాట. మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు నేనేమో బిలవపత్ర చెట్టు ఉందన్నమాట. ఇక్కడ శివుడికి బిలవపత్ర అంటే చాలా ఇష్టం కదా, అవి తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇదిగో నార్మల్గా అయితే చాలా ఉంటాయి, కానీ మనకి 3 sets అనేవి కావాలి కదా, అవి కింద ఎక్కువ లేవన్నమాట. అందరూ తీసేసుకున్నారు, హిందీ వాళ్ళు ఫుల్ ముందే తీసేసుకున్నారనమాట దేవుడికి వేయడానికి. ఇంకా హైట్లో ఉన్నాయి, అది నాకు అందుక నేను ఇంకా కింద ఒక 3 దొరికాయి, అవే తీసుకొని వెళ్ళానమాట. సాధారణంగా దేవుడికి 3, 5, 7, 11 ఇలా ఆడ్ నంబర్స్ పెడితే ఏవైనా మంచిదనమాట. ఇదిగో లోపలికి వెళ్ళాక ఇదేమో వెంకటేశ్వర్ గుడి అనమాట. ఓన్లీ సాటర్డే స్పెషల్గా మా తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి కలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లోపల అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేనేమో రాజస్థాన్ జోధ్పూర్ నుంచి వ్లాగ్ చేస్తున్నాను. మన సైడ్ అలా అయితే కార్తీక మాసంలో శివుడిని ఎక్కువ భక్తిగా పూజిస్తారు, అలా ఏమో ఇక్కడ శ్రావణ మాసంలో మీరు చూస్తున్నారు కదా, శ్రావణ సోమవారాలు అనమాట ఎక్కువ పాటిస్తారనమాట. అంటే 1 month నాన్ వెజ్ మానేసి మొత్తం ఫుల్ భక్తితో అనమాట. మన సైడ్ ఎలా అయితే కార్తీక మాసంలో చేస్తారు అలాగా. ఇక్కడ ఎక్కువగా ప్లస్ పాయింట్ ఏంటంటే మనం సొంతంగా దేవుడిని అభిషేకం చేసుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, లేడీస్ కూడా సొంతంగా పాలాభిషేకం చేస్తున్నారు. అంటే పూజారే ఉండాలని ఏమి ఉండదన్నమాట. జెంట్స్ కానీ లేడీస్ కానీ పాలాభిషేకము, నీళ్ళభిషేకం ఏవైనా వాళ్ళ మట్టుకు వాళ్ళే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు శ్రావణ మాసం వస్తే గ్రీన్ కలర్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. గ్రీన్ గాజులు, గ్రీన్ డ్రెస్, మొత్తం గ్రీన్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. అందులోన శ్రావణ సోమవారం అయితే మరీను మొత్తం గ్రీన్గా రెడీ అవుతారనమాట. ఇదిగో ఇక్కడ పూజ చేశాక నేను లోపలికి వెళ్ళానమాట. ఇక్కడ దేవుళ్ళన్నీ ఒకే చోట మనకు ఉంటాయి అన్నమాట. నార్త్లో శివుడు, దుర్గామాత, హనుమంతుడు, కృష్ణుడు అన్ని దేవుళ్ళు ఒకే చోటు ఉంటాయి అన్నమాట. ఒక పూజారి, వాళ్ళ ఆవిడ పూజారి అక్కడ వాళ్ళకి దగ్గరలో ఇల్లు ఇచ్చారనమాట. అక్కడ ఉండేసి వాళ్ళు మొత్తం దేవుడి సేవ ఈ గుడిలోన అన్ని సేవలు చేస్తారనమాట. ఇలా లోపలే ప్రసాదం కూడా ఇస్తారనమాట. ఇది తీసుకుని నేను ఇంకా ఇంటికని బయలుదేరాను. ఇంటికి వెళ్ళే ముందు మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా ఒక దీపం వెలిగించేసి ఇంకా వెళ్ళానమాట. ఈ రోజుతో నేను ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే తెలుగులో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ అలాగే నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.